దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? దేవుని నామాన్ని మహిమపరుస్తూ దైవికంగా ఎదుగుతూ ఉన్నారా? ఈ దినము కూడా మనం ఎదుగు రీతిలో బలపరచబడ్డ రీతిలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి హెస్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. దుష్టులు మరణం నొందుట చేత నాకెంత మాత్రము సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదియే ప్రభువగు యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా, అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రము జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. ఈరోజు దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఈరోజు ఎవరైతే నీతిని అనుసరించి నీతిమంతులుగా బ్రతుకుతున్నారో వారిని బట్టి దేవాది దేవునికి ఎప్పుడు సంతోషం. దేవుని బిడ్డారా, మీరు మంచిగా ఎదుగుతూ నీతిగా దేవుడు ఏదైతే బయలుపరుస్తున్నాడో, ఏదైతే తెలియజేస్తున్నాడో ఆయన ఆజ్ఞల ప్రకారంగా, వాక్య లేఖన ప్రకారంగా మీరు నడుస్తున్నారా? శ్రమలో, శోధనలో, నిందలో, వ్యతిరేకతలో, అవమానంలో నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి నిలబడుతున్నారా? మీరు ధన్యులు. మిమ్మల్ని బట్టి మీరు మరణించినా బ్రతికినా ఏం చేసినా సంతోషమే. కానీ దేవుడు అంటున్నాడు, ఒక దుష్టుడు మారకుండా మరణిస్తే నాకు సంతోషం లేదు, అతడు మారుట వల్ల నాకు సంతోషం అంటున్నాడు. రెండోదిగా, ఒక మంచి వ్యక్తి మంచిని విడిచి పాపం వైపు పరుగులు తీసి చెయ్యకూడని తప్పిదములు చేస్తే అతడు విశ్వాసఘాతకుడై అతనిని బట్టి నేను సంతోషించను, అతడు చేసిన పాపమును బట్టి అతడు మరణించును అని దేవుడు తెలియజేస్తూ ఉండగా, నీతిగా నడుస్తున్న మీరు ఏ పరిస్థితుల్లో అయినా నీతిగానే ఉండాలి. ఏ పాపం మీరు చేసినా మీకు మరణమని, విశ్వాసఘాతకులని దేవుడే ఇక్కడ బయలుపరుస్తున్నాడు. రెండోదిగా, ఒక వ్యక్తి పాపంలో ఉండి మరణించడం వలన దేవునికి సంతోషం ఉండదు. ఒక వ్యక్తి మార్చబడి అతడు చనిపోయినా బ్రతికినా అతన్ని బట్టి నాకు సంతోషం అంటూ ఉండగా, మనము దిద్దపడుతూ పరిపూర్ణతలోకి నడిపించబడుతూ అనేకులకు ఇంకా షేర్ చేస్తూ, అనేకులకు మంచి మాటలు చెప్తూ, అనేకులను బలపరుస్తూ, అనేకులు క్రీస్తు ప్రేమలో నడిపిస్తూ నీతి మార్గాన్ని అనుసరించే విధంగా మనందరం ప్రయాసపడదాం. మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, గొప్ప దేవ, ఈ దినము ప్రత్యేకంగా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క వాక్ వచనాలను బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలతో మీరు మాట్లాడుతున్నారు, ఈ వాక్ వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢీపరచండి. అనేకులు నీతిని అనుసరించాలి, అనేకులు మంచిగా నడవాలి, అనేకులు అనేకులు ఇంకా మార్చినట్లుగా వారిని ఇంకా బలపరిచి మంచిగా వెలుగునట్లుగా నీ వాక్య లేఖనాల ద్వారా వారిని వెలిగించండి. మేమందరం అనేకులు మార్చబడాలి, అంతటా అందరూ మారు మనసును ఉండడం, అందరూ రక్షించబడడం నీ చిత్తం కనుక నీ చిత్తంలో అనేకులను బలపరచమని, ఈ దినము బర్త్డేస్ మ్యారేజ్ డేస్ జరుపుకున్న వారికి దీవెనలు శుభములు ప్రకటిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్